హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోయే విధంగా అమోఘమైన రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా బాండి పెట్టేసుకోవాలి. బాండి వేడయ్యాక కాసింత నెయ్యి పోసుకుందాం. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు ముక్కలు, కర్బూజా గింజలు, కిస్మిస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకొని అన్నింటినీ ఫ్రై చేసేసుకుందాం. కిస్మిస్ కూడా వేగిపోయింది. ఇందులో కాసింత చిరుంజి కూడా యాడ్ చేస్తున్నాను. వాటిని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండి స్టవ్ పై పెట్టేసుకొని కాసింత నెయ్యి పోసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 కప్పుల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి. కాసింత ఓపిక ఉండాలండి. రవ్వ కేసరి తయారు చేసుకోవాలంటే చిన్న మంటపై చక్కగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది కూడా. ఇప్పుడు లేత బంగారు రంగు వచ్చేసిందండి. ఇందులో 1.5 కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న యాలకులను కూడా వేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. ఇందులో ఒక 2 కప్పుల నీళ్ళను పోసుకుందాం. నీళ్ళని పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకుందాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు కేసరి మగ్గిపోయిందండి. ఇప్పుడు కాసింత నెయ్యి పోసేసుకొని కలుపుకోవాలి. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. చూశారు కదా, టేస్టీ యమ్మీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్రిపరేషన్ ఎంత ఈజీయో కదండి. రుచి అమోఘంగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. వీటిని చిరుంజితో, జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.